మీకు ఒక వ్యాధి వస్తే ఏం చేస్తారు? ఒక హాస్పిటల్‌కి వెళ్లి, దానికి తగ్గ ఒక డాక్టర్ వద్దకు వెళ్లి, మీ వ్యాధికి అవసరమైన చికిత్స చేయించుకుంటారు కదా! డాక్టర్ ఇచ్చే మందు మాకు తీసుకొని వేసుకుంటారు కదా! వ్యాధి తగ్గిపోయి మళ్ళీ మనకి ఆరోగ్యం లభిస్తుంది. ఆ విధంగానే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, వేద శాస్త్ర ప్రకారం, తాంత్రిక శాస్త్ర ప్రకారం, ఆగమ శాస్త్ర ప్రకారం అన్ని గ్రహ దోషాలకు, పూర్వజన్మ పాప దోషాలకు, అపచార దోషాలకు, శత్రు దోషాలకు అన్నింటికీ పరిహారాలు చెప్పబడి ఉన్నాయి. కానీ ఆ పరిహారాలను శాస్త్ర ప్రకారం చేసినప్పుడు మాత్రమే మనకి ఫలితం లభిస్తుంది. వాటిని శాస్త్ర ప్రకారం చదివి నిర్వహించే వ్యక్తులు చాలా అరుదుగా మాత్రమే ఉంటున్నారు. ఆ విధంగా అరుదుగా ఉండే ఆచార్యులు వాళ్ళ స్వవిషయాలు చూసుకుంటున్నారే తప్ప వాటి గురించి నలుగురు చెప్పడానికి ఎందుకు ఇష్టపడడం లేదు. ఒకవేళ